ఇండియా విక్స్ పెరిగినప్పుడు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఆప్షన్ సెల్లర్ అయితే, బిగినర్ అయితే విక్స్ పెరిగినప్పుడు మీరు ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ మెయిన్గా ఆప్షన్ సెల్ చేసేది టీటా డీకే కోసం. సో ఇండియా విక్స్ పెరిగినప్పుడు మనకు ఆ టీటా డీకే అనేది దొరకదు. సో ఇఫ్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో, లైక్ ట్రేడ్స్ని అడ్జస్ట్ చేయగలుగుతా అంటే, సో మనకి ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ అంటే లైక్ దూరంగా ఉండే స్ట్రైక్ ప్రైజెస్ ప్రీమియమ్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. సో ఒక 1000 రూపీస్, 1500 రూపీస్ దూరంగా ఉండే స్ట్రైక్ ప్రైజెస్ ప్రీమియమ్స్ కూడా మనకి 5 రూపీస్లో, 10 రూపీస్లో, 12 రూపీస్లో ఈ రేంజ్లో మనకు దొరుకుతాయి. సో మార్కెట్ ఎలాగో అంత మూవ్ అవ్వదు కదా అనేసి మనం ఈ ఫార్ అవుట్ ఆఫ్ ది మనీని సెల్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మనకు మంచి ప్రీమియమ్స్లో దొరుకుతున్నాయని. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ ప్రీమియమ్స్ ఇంత ఎందుకు ఉన్నాయంటే, సో మార్కెట్ మూవ్ అవ్వడానికి అంత ఛాన్సెస్ ఉన్నాయని. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే ఇండియా విక్స్ 15 ఉందంటే, సో మార్కెట్ ఒక 200 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ఉంటుందని. సో ఇప్పుడు ఇది 25 అయిందనుకోండి, మార్కెట్ అనేది 700 పాయింట్స్, 500 పాయింట్స్ వన్ సైడ్ మూమెంటం కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక రోజులో ఇటు 500 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ కూడా 500 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కానీ విక్స్ పెరిగినప్పుడు ఒకసారి చార్ట్స్ని, డైలీ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. స్వింగ్స్ అనేవి చాలా వైడ్ ఉంటాయి అన్నమాట. సో 1000 పాయింట్స్ కూడా ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో అయితే 300, 350, 400 పాయింట్స్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని మార్క్ చేసుకోవాలి. సో మనం అసలు యాక్షనే తీసుకోవద్దు. వన్స్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ దగ్గరికి కానీ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ వెరీ స్మాల్ స్టాప్ లాస్తోని మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో స్మాల్ స్టాప్ లాస్ ఎలా అంటే, ఎం ప్యాటర్న్స్ కానీ ఇక్కడ, లేకపోతే ఒక రెడ్ క్యాండిల్ చూసి, సో రెసిస్టెన్స్ దగ్గర రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకొని రెడ్ క్యాండిల్ ఐ మీదనే ఎస్ఎల్ పెట్టాలి. అవసరమైతే మనం ఇందులో లాస్ అయినా కానీ మళ్ళీ ఇంకో ఎంట్రీ ఇస్తే అలా ఒక డేకి 3 ఎంట్రీస్ 2 ఎంట్రీస్ మ్యాక్సిమం ట్రై చేయవచ్చు. సపోర్ట్ దగ్గర కూడా అంతే, అన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఐ బ్రేక్ అయితే లోలో ఎస్ఎల్ పెట్టి ఇలా మనం ఒక 2 to 3 ట్రేడ్స్ అనేది ట్రై చేయవచ్చు. సో ఈ 2 to 3 ట్రేడ్స్లో ఒకవేళ మార్కెట్ కనుక మనం అనుకున్నట్టు ట్రేడ్ కనుక రివర్స్ అయితే మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇలా మీ ట్రేడ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.